అంటే ఇందులో ఏం జరుగుతూ ఉన్నది? ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటా ఉన్నదా ఈ కేసులో? ప్రభుత్వం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నదా అనేది కూడా దీన్ని బట్టి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఆధారాలు పక్కాగా ఉన్నప్పుడు అవి కోర్టుకు సమర్పిస్తే కోర్టే బెయిల్ రిజెక్ట్ చేస్తుంది. అది కామన్ థింగ్. వీళ్ళకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నప్పుడు ఆ ఆధారాలను కోర్టులో ఇచ్చేస్తే వీళ్ళ బెయిల్పై విచారణ జరిగేటప్పుడు అవి పరిగణలోకి తీసుకుంటుంది, న్యాయమూర్తి పరిగణలోకి తీసుకొని సో మీ మీద ఈ ఆరోపణలు రుజువైనాయి కాబట్టి మీకు ఇప్పుడు ఈ పరిస్థితిలో బెయిల్ ఇవ్వలేమని చెప్పి ఆ బెయిల్ రిజెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. వీళ్ళు కోర్టులో ఆధారాలు సమర్పించకుండా, కోర్టులో ఇవ్వకుండా, అటు సుప్రీంకోర్టులో కావచ్చు, ఇక్కడ హైకోర్టులో కావచ్చు, ఆ ఆధారాలు కోర్టుకు సమర్పించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఒకవేళ సమర్పించి ఉంటే వాళ్ళకి బెయిల్ వచ్చి ఉండకపోయేది. అవి కోర్టులో సమర్పించకుండా కోర్టు బయట మీడియాలో ట్రయల్ నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది సరిగ్గా. ఎందుకంటే వీళ్ళకి బెయిల్ వచ్చే ముందు రోజే ఆ కథనాలు రావడం, ఆ కథనం వచ్చిన మరుసటి రోజు వీళ్ళకి బెయిల్ రావడం, ఇవన్నీ పరిశీలిస్తే అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే తిరుపతి అన్న బెయిల్ ముందు రోజు వాళ్ళు చెప్పింది, ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు, త్రిపుర గవర్నర్గా ఉన్నారు ఇంద్రసేనారెడ్డి. గతంలో బీజేపీలో ఉన్నారు ఆయన, ఇప్పుడు త్రిపుర గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు చెప్పింది, నిన్న పబ్లిష్ చేసింది ఇద్దరు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు. సో ఇవన్నీ కూడా అంటే ఈ కేసులో ఇట్లా అంటే ప్రజల్లోకి ఒక తప్పుడు అంశాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశమా, ఇంకొకట ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తానో తెలియట్లేదు. కానీ ఒక ప్రచారం అయితే మీడియా ద్వారా బయటికి పంపిస్తూ ఉన్నారు, ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. కోర్టులో అయితే వీళ్ళు ఆధారాలు సమర్పించడం లేదు. కోర్టు కూడా దీన్ని సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగినప్పుడు చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించింది. అక్కడ న్యాయమూర్తులు కీలకమైన అంశాలను అడిగారు వీళ్ళని. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరైతే అక్కడ సిద్ధార్థ లూత్రా వాదనలో వినిపించారో ఆయనను కోర్టు అడిగింది, అసలు వాళ్ళు ఏం పని చేస్తారు అని అడిగింది. వాళ్ళు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తారని వీళ్ళు సమాధానం ఇచ్చినప్పుడు మరి ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నవాడు ఫోన్లు ట్యాపింగ్ చేయకుండా ఇంకేం చేస్తాడు? వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళ డ్యూటీయే ఆ ఫోన్లు ఏమైనా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం, వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవంతా కూడా వాళ్ళ రొటీన్ ప్రాసెస్. అదంతా కూడా అది వీళ్ళు గతంలో చెప్పింది కూడా ఎలక్షన్లు అప్పుడు నిఘా పెట్టిరు, మా డబ్బులు పట్టుకున్నారు, ఇదే ఆరోపణలు చేశారు. సో వాళ్ళ రెగ్యులర్ డ్యూటీ అది, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పనే అది. అట్లాంటప్పుడు మీరు దాన్ని తప్పు ఎట్లా అంటారు, తప్పు ఎట్లా పడతారు, దాని మీద కేసు ఎట్లా పెడతారు? అట్లాగే 29 ఏళ్ళ సర్వీస్లో మచ్చ లేకుండా ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద మీరు ఎట్లా కేసు పెట్టి ట్రయల్ రన్ చేస్తారని చెప్పి కూడా అప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఇదంతా కూడా బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి, కోర్టుల్లో జరుగుతున్నటువంటి వ్యవహారానికి, అంటే కేసులో వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితికి బయట ప్రచారం, ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఉండే మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రం డిఫరెంట్గా ఉన్నది. కోర్టులో నిజంగానే వీళ్ళు తప్పు చేసిర్రు, దానికి ఆధారాలు ఉన్నాయని చెప్తే అక్కడే కోర్టు వాళ్ళకి బెయిల్ రిజెక్ట్ చేస్తుంది. గతంలో హైకోర్టు చాలాసార్లు బెయిల్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఇవాళ కూడా బెయిల్ రిజెక్ట్ అయ్యేది. కానీ వీళ్ళు మరి ఆధారాలు సమర్పించలేదా? ఏవైతే వీళ్ళు మీడియాలో ట్రయల్ నడుస్తూ ఉన్నదో, మీడియాలో చెప్తా ఉన్నారో, చూపిస్తూ ఉన్నారో, రాస్తూ ఉన్నారో, ఇవన్నీ కూడా అక్కడ ఎందుకు సమర్పించలేకపోయారు? ఎందుకు వీళ్ళ బెయిల్ని అడ్డుకోలేకపోయారు నిజంగానే తప్పు జరిగి ఉంటే? సో ఇదంతా కూడా ఒక ఫాల్స్ కేసు అనేది ఇవన్నిటిని బట్టి చూస్తే తెలుస్తూ ఉన్నది. అంటే ఒక దురుద్దేశపూర్వకంగా ఎన్నికల టైంలో డబ్బులు పట్టుకున్నారనే ఒకే ఒక కారణంతో ఇదంతా చేసినట్టుగా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే ఆరోపించారు. ఈ కేసు ఎప్పుడైతే మొదలైనప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మొదట్లోనే కేసు పెట్టిరు. ఈ కేసులో వాళ్ళు మొదట చేసిన ఆరోపణలు కూడా అవే. మా పార్టీ నాయకుల మీద నిఘా పెట్టిరు, కాంగ్రెస్ నాయకుల మీద నిఘా పెట్టిరు, రేవంత్ రెడ్డి సోదరుల ఫోన్లు ట్యాప్ చేసిరు, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసిరు, ఇట్లా కొందరు పేర్లు చెప్పారు కాంగ్రెస్ నాయకులవి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కూడా అప్పుడు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన డబ్బులు పట్టుబడినాయి. మంత్రిగా ఉన్నటువంటి సీతక్కకు సంబంధించి కూడా కొన్ని డబ్బులు పట్టుబడినాయి అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అట్లాగే మరికొందరు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కూడా డబ్బులు ఎలక్షన్ టైంలో, అసెంబ్లీ ఎలక్షన్ టైంలో పట్టుబడినాయి. సో వీటిని వాళ్ళు ట్రాక్ చేసిర్రు. ఈ డబ్బులు ఎక్కడ పోతా ఉన్నాయి, ఏం జరుగుతా ఉన్నదని ట్రాక్ చేసి అవి పట్టుకున్నారనే దురుద్దేశంతో కేసు పెట్టిర్రా, లేకపోతే నిజంగానే వీళ్ళు ఏమైనా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేసి ఎవరి దగ్గరైనా డబ్బులు ఎక్స్టార్షన్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసిరా? ఇట్లాంటి ఆధారాలు మాత్రం ఇప్పటివరకు ఏవి కూడా కోర్టుకు సమర్పించలేకపోయినట్టే కనిపిస్తూ ఉన్నది. దీన్ని తీసుకున్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా జరిగింది ట్రయల్ కూడా. ఇందులో ఇన్ని వేల కోట్లు జరిగింది, అన్ని వందల కోట్లు జరిగిందని చెప్పి మొదటి నుంచి ఆరోపణలు వచ్చినాయి. సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి బయటకు వచ్చి జైల్లో నుంచి ఆయన లెటర్లు రాయడం, ఇంత డబ్బులు, నెయ్యి డబ్బాలని రకరకాల ప్రచారం జరిగింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళు ఎట్లాంటి ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించలేదు, వీళ్ళు ఎట్లాంటి ఆధారాలు కూడా సంపాదించలేకపోయారు. అంటే మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఎక్కడో వీళ్ళు చూపించలేకపోయారు. సో ఫైనల్గా అక్కడ
కోర్టులో వాళ్ళకి సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి అక్కడ బెయిల్ మంజూరు చేసింది. సో సేమ్ అక్కడ కూడా ఫస్ట్ ఒకరికి వచ్చింది బెయిల్, సేమ్ అక్కడ విచారణ సందర్భం కూడా కోర్టు ఇట్లాగే అధికారుల మీద సీరియస్ అయింది, ఈడీ అధికారుల మీద. సేమ్ ఇక్కడ కూడా అధికారుల ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో ఆయన ప్రశ్నించింది కోర్టు. సో ఈ 2 కేసులు కూడా సిమిలారిటీగా నడుస్తూ ఉన్నాయి. అంటే 2 కూడా దురుద్దేశపూర్వకంగా పెట్టిన కేసులా, నిజంగానే అందులో అవకతవకలు జరిగి మనీ లాండరింగ్ జరిగి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల మీద ఫోన్లు ట్యాప్ చేసి ఎక్స్టార్షన్ చేసిరని ఆరోపణలు వచ్చినాయి, నిజంగానే ఆ పని చేసిర్రా, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది, కోర్టులో జరిగే ట్రయల్ వేరు ఉన్నది, బయట మీడియాలో జరుగుతున్నటువంటిది, మీడియాలో జరిపిస్తున్నటువంటి ట్రయల్ వేరుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది, మీడియాలో వస్తూ ఉన్నది, ఆ ట్రయల్ వేరుంది, ఈ కోర్టులో జరుగుతున్నది వేరున్నది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏదో అనుమానాస్పద కోణాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా జరుగుతుందా, ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద బురద జల్లే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్న అనుమానాలు గతంలో కూడా వ్యక్తమైనాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది ఆరోపించింది, ఇందులో ఎట్లాంటి అవకతవకలు జరగలేదు, మనీ లాండరింగ్ అనేది ఆ లిక్కర్ పాలసీ కేసులో లేదు, ఇక్కడ ఎవరి ఫోన్లో మేము ట్యాప్ చేయలేదు, చేయమని చెప్పలేదు, మాకు అవసరం లేదు, అధికారులు వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేస్తారు తప్పితే ఎక్కడ కూడా మేము చేయలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది, కోర్టులో కూడా అదే ట్రయల్ జరుగుతూ ఉంది. ఇప్పుడు 3కి బెయిల్ వచ్చింది, ఇంకొకరికి రావాల్సి ఉంది. సో త్వరలో ఆయనకు కూడా బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది.